రెండవ తేదీ జూన్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ పరిశుద్ధ దినమందు వేకువజామున ప్రభు యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించే భాగ్యాన్ని మనము కలిగి ఉన్నాము. దేవుని స్వరాన్ని వినేటువంటి గొప్ప ధన్యతను కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మాటలు శ్రద్ధగా వింటూ ఎంతగానో కృతజ్ఞత కలిగి దేవుని పట్ల జీవించబద్దులమై ఉంటున్నాము. ఎన్నో పర్యాయములు యేసుక్రీస్తు ప్రభుని గురించి, ప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం తలపోసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా పౌలు గారు తన సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రికలో మీరు కలిగి ఉండవలసినది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు అని తెలియజేశాడు. చాలాసార్లు మనకు ఇది లేదు అది లేదు అని ఆలోచన చేస్తూ ఉంటాము. భూమిపైన ఉన్నటువంటి మనుషులను పోల్చుకొని ఈ భూ సంబంధమైనటువంటి పరిస్థితులలో మన కొరతలను చూసుకొని నేను అలా లేను ప్రభువా, నాకు ఇది లేదు ప్రభువా, అది లేదు అని వాపోతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ వాస్తవానికి మనము క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉన్నామా లేదా, ప్రభు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది పరీక్షించుకొని ఆ దిశగా మనం ప్రార్థన చేయలేకపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పారు. అంటే మనం ప్రభు యొద్ద నేర్చుకొనవలసిన వారమై ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు మనము కలిగిన వారమైతే చాలా సంగతులను మనం నేర్చుకుంటాము. ప్రభు నేర్చుకున్నారు. శ్రమలలో సహితము కూడా ఆయన విధేయతను నేర్చుకున్నారు. అనేకమైన ఆటంకాల మధ్యన, ప్రతిబంధకాల మధ్యన, శోధనల మధ్యన కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేర్చుకొని మనకు గొప్ప మాదిరిని చూపిస్తున్నారు అనే సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, యేసయ్య జీవించిన జీవితం అంతయు కూడా మనకొక చక్కటి మార్గదర్శకత్వాన్ని కలుగు చేస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. యోహాను వ్రాసినటువంటి తన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 5, 6 వచనాలు ఇలా తెలియచేస్తున్నాయి. ఆయన వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచియున్నవాడను అని చెప్పుకొనువాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్లనే తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, ఇక్కడ వాక్యము తెలియచేస్తుంది, ఆయన ఎలాగో నడుచుకొనెనో మనము కూడా అలాగుననే నడుచుకొన బద్ధులమై ఉంటున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు కలిగి ఉండడము అని అంటే ప్రభు యొద్ద నేర్చుకోవడము అనగా ప్రభువు నేర్చుకున్నట్లుగానే నేర్చుకునే మనస్సు మనలో తప్పకుండా ఉంటుంది.
ప్రభువు నడిచారు, ఆయన నడిచినట్లుగానే నడవడానికి మనం కూడా తీర్మానం చేసుకుంటాము. లోకపు నడతను మనం అనుసరించకుండా, లోకములో ఉన్నటువంటి ప్రజల యొక్క నడవడికను మనం మార్గదర్శకంగా తీసుకోకుండా, కేవలం మనము యేసయ్యలాగా నడవాలని, యేసయ్య అడుగు జాడలను మనము అనుసరించాలి అని తీర్మానం చేసుకుంటాము. ఆ అడుగు జాడల్లో ఉన్న ప్రత్యేకమైన అనుభవం ఏమిటంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమను అనుసరించే జీవితాన్ని మనం తప్పనిసరిగా కోరుకుంటాము అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్నాము. ప్రభు ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు గారి ద్వారా పలికినటువంటి మాటను గమనించినప్పుడు 5వ అధ్యాయము 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు కూడా తనను తాను పరిమళ వాసనగా అప్పగించుకొని ఉన్నారు. మనం కూడా అలాంటి మనస్సు, అలాంటి ప్రేమ కలిగి ఉండాలి అని వాక్యం ద్వారా బోధించబడుతున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించినప్పుడు అది తనకు నష్టంగా ప్రభు భావించలేదండి. ఎందుకంటే అనేకులకు జీవాన్ని కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. అది కూడా దుఃఖముతోనో వేదనతోనో కాదు, సంతోషముగా సిలువను సహించారు, తనను తానే సమర్పించుకొని ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, సిలువ అనేది ఘోరమైన శ్రమను మనకు సూచిస్తూ ఉంది. అయితే ఆ ఘోరమైన శ్రమను కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలా భావించారు అని అంటే, అది తన ప్రాణాన్ని హరించేది అన్నట్లుగా కాదు, కానీ ఈ లోకమంతటికి కూడా జీవాన్ని ఇచ్చేది అని ప్రభు భావించినందుచేత సంతోషంగా సిలువకు ప్రభు అప్పగించుకొని ఉన్నారు. మన జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనము సమస్యలను అధిక మొత్తములో ఎదుర్కొనడానికి గల కారణం మన వైఖరిలో ఉన్నటువంటి తేడా వలననే. అంటే మనము ఏ రీతిగా ఆ పరిస్థితులను చూడగలుగుతున్నామో అనే దానిని బట్టి మన సమస్య యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఎక్కువసార్లు మన సమస్యలన్నిటినీ కూడా నష్టంగాను, అదొక శాపంగాను, మన విధిరాతగాను, ఇలా రకరకాలుగా మనం భావిస్తూ ఉంటాము. కానీ యేసయ్య సిలువను తన జీవితానికి ముగింపుగా భావించలేదండి. సిలువ అనేకుల జీవితానికి ప్రారంభాన్ని ఇస్తుంది అని భావించి యేసయ్య తన ప్రాణాన్ని అప్పగించుకొని ఉన్నారు. ఈరోజు ప్రియులారా, సరి అయిన రీతిలో మనము మన పరిస్థితులను అంచనా వేయగలుగుతున్నామా? మనకు ఎదురవుతున్నటువంటి స్థితిగతులను సరి అయిన రీతిలో మనం చూడగలుగుతున్నామా? అలా చూడగలిగినప్పుడు చూసే ఆ మనస్సు, క్రీస్తు యేసు వంటి ఆ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు పరిస్థితులు చాలా చాలా మహిమకరంగా, దీవెనకరంగా ఉంటాయి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఒక ఇసుక రేణువు మన కంటిలో పడితే వెంటనే కన్ను బాధను కలుగు చేస్తుంది. మనము కంటిని నలిపేస్తాము, అది ఎర్రగా మారిపోతుంది, చాలా చాలా బాధ మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ప్రియులారా, అదే ఇసుక రేణువు ఒక ముత్యపు చిప్ప ఆ గుల్లలో గనక పడితే అది వెంటనే ఏం చేస్తుందంట తెలుసండి? ఆ బాధను భరించడానికి ఒక విధమైనటువంటి ద్రవ పదార్థాన్ని అది రిలీజ్ చేస్తుందంట. ఆ ద్రవ పదార్థము ఆ ఇసుక రేణువును కప్పేస్తుందంట పూర్తిగా. అయితే ఆ తదుపరి కాలంలో ఆ ఇసుక రేణువు కొంతకాలమైన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ముత్యముగా మారుతుందంట. ఇసుక రేణువు ఎంత పెద్దదిగా ఉంటుందో అంత పెద్ద ముత్యము ఏర్పడుతూ ఉంటుందంట. గమనించారా?
ఇసుక రేణువు మన కంటిలో పడితేనేమో మనకు తీవ్రమైన బాధను కలిగిస్తుంది. అదే ఇసుక రేణువు ఆల్చిప్పలో లేకపోతే ముత్యపు చిప్పలో పడితే గనక అది దానిని ముత్యముగా మార్చేసుకుంటుంది. ఇక్కడ మనం తెలుసుకునే సంగతి ఏమిటంటే, ఇసుక రేణువు అనేది ఒక సమస్య అయితే ఆ సమస్య మన కన్నువలే గనక మనం ప్రతిస్పందిస్తే అది ఎంతో బాధ మనం అనుభవించడానికి కారణమవుతుంది. అయితే ఆ సమస్యను ఒక ముత్యపు చిప్పవలే గనక మనం ప్రతిస్పందిస్తే ఒక గొప్ప సంతోషమును ఆశీర్వాదమును మనము నింపుకునే వారముగా ఉంటూ ఉన్నాము. కనుక మన వైఖరి ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు సిలువను ఎలా చూసింది అనేది మన వాక్యంలో గమనిస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యమే. అలాంటి సిలువ శ్రమలే మన జీవితంలోనికి వస్తే మనం వాటిని ఎలా చూస్తున్నాము? మన జీవితంలో వాటి పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది కదా. అందుకనే యేసయ్య లాంటి మనస్సు, పరిస్థితులను సరియైన రీతిలో అంచనా వేయగలిగిన మనస్సు, పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రతిస్పందించే మనస్సు మనందరికీ ఖచ్చితంగా అవసరమై ఉంటుంది ప్రియులారా. కనుక చాలా పర్యాయములు పౌలు గారు తనకు సంభవించిన ఆ సమస్యలన్నిటినీ కూడా, ప్రతికూలతలన్నిటినీ కూడా ఆయన దేవుని చిత్తపు వెలుగులో చూసుకున్నారు. ఈ బంధకాలన్నీ కూడా అనేకుల రక్షణార్థమే నాకు సంభవించాయి అని భావించారు ఆయన. అందుకనే సంతోషంగా తన పరిస్థితుల గుండా ప్రభువులో విశ్వాసముతో ముందుకు సాగగలిగి ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో కూడా ఒక్కసారి చూసుకుందామా? మన జీవితంలో ఇసుక రేణువు లాంటి సమస్యలు వస్తే మనము కన్నువలే ప్రతిస్పందిస్తున్నామా, లేక ముత్యపు చిప్పవలే ప్రతిస్పందిస్తున్నామా? ఒకవేళ మనం కన్నులాగా పరిగణిస్తే బాధ, దుఃఖమే కలుగుతుంది. అదే ముత్యపు చిప్పలాగా ప్రతిస్పందిస్తే ఒక శ్రేష్టమైన ముత్యాన్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతూ ఉంటాము. గొప్ప సంతోషాన్ని మనం కలిగి ఉండగలుగుతాము. చాలా శ్రేష్టమైన కార్యము, ఆశీర్వాదకరమైనటువంటి కార్యం మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాము. కావున ప్రతి పరిస్థితిలోనూ కూడా క్రీస్తు మనస్సు కలిగి స్పందించడం నేర్చుకుంటే మన జీవితాలు చాలా ఆదరించబడతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఆనంద సంతోషాలతో నింపబడి ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభుని అడుగుదాం, ప్రభువా మీ మనస్సు మాకివ్వండి, మీరు కలిగి ఉన్న ఆ వైఖరిని మేము అనుసరించడానికి మాకు శక్తినివ్వండి, మీరు చూస్తున్నట్లుగానే పరిస్థితులను చూడడం మాకు నేర్పించండి, మీరు నడుచుకున్నట్లుగానే నడవడం మాకు నేర్పించండి అని అడుగుదాము. ఆ మార్గములో ప్రయాణం చేద్దాము. ఆ రీతిగానే, అనగా ప్రభువు పొందిన రీతిగానే మహిమ రాజ్యంలో మనము కూడా ప్రవేశించుదాము. ప్రభు కృప మనలందరినీ కూడా బలపరచునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ వేకువ జామున పరిశుద్ధ దినమందు మీ పాదముల యొద్దకు వచ్చి ఉన్నాము. మాకిచ్చిన ఈ మెలకువ కొరకు మీకు స్తోత్రాలు, మాకు దయచేసినటువంటి ఆయుష్కాలము కొరకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి. మీ ప్రేమకు హద్దు లేదు నాయన, అంతము లేదు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. మీ ప్రేమను పొందుటకు ఏ యొక్క అర్హత మా జీవితంలో లేకపోయినా మీ వాత్సల్యత ప్రతి దినము కూడా నూతనంగా మా పట్ల మీరు చూపిస్తూనే ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభువా, వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మీరు కలిగిన ఆ మనస్సు మాలో ఉన్నప్పుడు మీరు చూచిన రీతిగా మేము చూడగలుగుతాము, మీరు స్పందించిన రీతిగా మేము స్పందించగలుగుతాము. మీరు కలిగిన అదే ఉన్నతమైన వైఖరి మా జీవితంలో మేము కూడా కలిగి వర్ధిల్ల చేయబడతాం ప్రభువా. తండ్రి, మీ వాక్యములో చెప్పారు, నా యొద్ద నేర్చుకోండి అని. ప్రభువా, మీ యొద్ద నేర్చుకునే ఆ మనస్సు మాకు కావాలి. మీ అడుగు జాడలను వెంబడించే ఆ జీవితం మాకు కావాలి. మీరు పరిమళ వాసనగా మార్చబడినట్లుగా
మేము కూడా పరిస్థితులను మా ప్రభువా దీవెనకరంగా మార్చుకొనడానికి మీ సహాయమును వేడుకునే భాగ్యమును దయచేయండి. మా ప్రభువా, ఇసుక రేణువు అనబడేటువంటి అనుభవం మాకు ఏర్పడితే ఒక కన్నువలే కాకుండా ఒక ముత్యపు చిప్పవలే ప్రతిస్పందించడానికి మాకు సహాయపడండి ప్రభువా. వాక్యం వినడం మీ బిడ్డలందరూ కూడా వాక్య సత్యాన్ని అర్థం చేసుకున్న వారమై అంగీకరించే జీవితాలు మాకు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించుము దేవా. ప్రతి ఒక్కరికి మేలు చేయండి నాయన. ఆయురారోగ్యములను ప్రసాదించండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానములు మెండుగా దయచేయండి. మీ బిడ్డలు ఏ మేలు కొరకు కనిపెడుతున్నారో ఆ మేలు వారి జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనుల కొరకు మీకు స్తోత్రాలు నాయన. వారి పరిచర్యలో మీరు అనుగ్రహించిన శక్తి కొలది వారిని వాడుకొనమని వేడుకుంటున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. ఈ దినం పరిశుద్ధ ఆరాధన కొరకై మేమందరము సిద్ధపరచబడిన వారమై ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మలను సేవిస్తూ ప్రభువా మీ వాక్యము ద్వారా బలపరచబడి మీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.